ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 7ను పరిశీలిద్దాం. ఇది గీతలో ఒక అత్యంత కీలకమైన ఘట్టం. తన వాదనలన్నీ విఫలమవడంతో తీవ్రమైన దుఃఖం మరియు అయోమయ స్థితిలో ఉన్న అర్జునుడు శ్రీకృష్ణుడిని ఒక గురువుగా స్వీకరించి శరణు వేడుతున్న క్షణమిది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడిలా అంటున్నాడు, నా వీర స్వభావం కృపణత్వము లేదా పిరికితనం అనే దోషంతో కప్పబడిపోయింది. నా కర్తవ్యం ఏమిటో తెలియక నా మనస్సు పూర్తిగా గందరగోళంలో చిక్కుకుంది. నాకు ఏది నిశ్చయంగా శాశ్వత శ్రేయస్సును కలిగిస్తుందో దానిని నాకు స్పష్టంగా చెప్పు. నేను నీ శిష్యుడిని, నిన్నే శరణు వేడుతున్నాను, దయచేసి నాకు బోధించు. ఇక్కడ అర్జునుడు తన అసక్తతను, అజ్ఞానాన్ని వినయంగా ఒప్పుకుంటున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, నిజమైన జ్ఞానాన్ని పొందడానికి మొదటి మెట్టు సంపూర్ణ శరణాగతి. అర్జునుడు తనను తాను శిష్యుడిగా సమర్పించుకున్నప్పుడే శ్రీకృష్ణుడు గురువు స్థానం నుండి గీతాజ్ఞానాన్ని బోధించడం ప్రారంభిస్తాడు. మన అహంకారాన్ని పక్కన పెట్టి, నాకు తెలియదు, దయచేసి నేర్పించు అని ఆర్తితో అడిగినప్పుడే భగవంతుని మార్గదర్శకత్వం మనకు లభిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో, ఉద్యోగంలో, కుటుంబంలో లేదా వ్యక్తిగతంగా క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు మన గందరగోళ మనస్సుతోనే పరిష్కారం వెతకడం వల్ల ప్రయోజనం ఉండదు. అటువంటి సమయంలో అహంకారాన్ని వీడి అనుభవజ్ఞులైన పెద్దల నుండి లేదా ఆధ్యాత్మిక గురువుల నుండి సలహా తీసుకోవాలి. మనకు సరైన మార్గం చూపించమని భగవంతుడిని ప్రార్థించాలి. నాకు సహాయం కావాలి అని అడగడం బలహీనత కాదు, అది నిజమైన జ్ఞానం వైపు మనం వేసే మొదటి ధైర్యమైన అడుగు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.